నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసేది వచ్చి, ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసింటే ఆల్రెడీ అర్థమైపోయింటుంది. 17 ఏళ్ళుగా పంజాబ్ ఆర్సీబీ వాళ్ళు కప్పు కోసం అయితే ఏ విధంగా అయితే తాపత్రయపడుతున్నారో, మన ఫార్మర్స్ కూడా పంట వేసి ఆ పంట వేసిన తర్వాత ఏమవుతుంది, నష్టాలు వస్తాయి. మన తర్వాత ఇంకో పంట వేస్తారు, దాంట్లో కూడా నష్టాలు వస్తాయి. అలా అయితే వాళ్ళు 18 ఏళ్ళే మనమైతే పుట్టిన బుద్ధి నుంచి ఫార్మింగ్లో చేస్తూ వాళ్ళైతే లాస్ అనేది అవుతూనే ఉన్నాము. వాళ్ళు 18 ఏళ్ళకి ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం, ఆ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం, అలా 18 ఏళ్ళు వచ్చాయి. ఈరోజు ఎవరో ఒకరు అనేది వాళ్ళు గెలుస్తారు. సేమ్ ఫార్మర్స్ కూడా అంతే. ఇలా మనము ఇప్పుడు 100 మంది రైతుల్లో ఒకరో ఇద్దరు ముగ్గురు అలా అయితే సక్సెస్ అనేది అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు అయితే సక్సెస్ కావడం లేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒకేసారి పంట పెట్టినా కూడా సింపుల్గా ఆలోచించండి. ఇప్పుడు 10 టీంలు ఉన్నాయి ఐపీఎల్లో. 10 టీముల్లో కూడా ఒక టీమే కప్పు గెలుస్తుంది. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం. 10 మందిలో కూడా ఒకరే టమాటా 10 మందిలో 10 మంది టమాటాలు పెడతాం. 10 మంది తోట అనేది ఒకే తరగా రాదు. ఎందుకంటే కండిషన్స్ వేరేగా ఉంటాయి. వెదర్ కండిషన్స్ కానీ, ఎండలు కానీ, వానలు కానీ, వాళ్ళు చూసుకునే టేక్ కేర్ కానీ, అలాంటివన్నీ కూడా అయితే డిఫరెంట్గా ఉంటాయి. అది మనకు టైం కలిసి వస్తే, ఒకవేళ కాయలు బాగా దండిగా కాస్తే, రేట్లు ఉన్నప్పుడు కాస్తే, మనమైతే అదే మన టయానికి రేట్లు వస్తే 100 మంది రైతులు ఒక రైతు ఇద్దరు రైతులు బాగుపడతారు. సేమ్ అంతే వీళ్ళు కూడా 17-18 ఏళ్ళ నుంచి ట్రై చేస్తారన్న మిగిలిన టీంలకు లక్ కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది, అన్ని కలిసి వస్తున్నాయి. మనం అందరూ చేసినట్లే వీళ్ళు అందరూ ఫార్మర్స్ చేసినట్లే మనం కూడా చేస్తాను. కొంతమందికి 100లో ఒకరికో ఇద్దరికో కలిసి వస్తుంది, మిగిలిన 98% కలిసి రాలేదు. అలాగే సేమ్ వీళ్ళకి కూడా అంతే, కలిసి రావడం లేదు. అదే దాని గురించి అయితే ఈ వీడియో. అందరికీ అయితే టైం అనేది వస్తుంది. ఈరోజు ఒకరికి టైం వస్తుంది. ఇప్పుడు 18 ఏళ్ళు పట్టింది. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు కప్పు కొడతారు. మళ్ళీ ఒకరికి అనేది నిరాశ ఎదురవుతుంది. వాళ్ళకి ఎన్ని ఏళ్ళు పడుతుంది ఏమనేది కరెక్ట్గా చెప్పలేము. అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు. రైతులు కూడా అంతే. మనం అనేది లాస్ట్ సింపుల్గా చెప్పుకోవాలన్నా లాస్ట్ నవంబర్ నుంచి మనమైతే టమాటాలు ఎంత లాస్ అయినామో మనకే తెలుసు. ఎంతెంత లాస్ అయినాము, ఎంతెంత ఉన్నాయి ప్రస్తుతానికి రేట్లు. ఈ 2 రోజులు కొంచెం జంప్ అయినాయి అంతే. ఈ 2 రోజుల్లో కొంచెం జంప్ అయినాయి. మళ్ళీ టమాటా చెట్ల మీద అయితే శ్రద్ధ అనేది పెరిగింది రైతులకి. ఈ 2 రోజుల నుంచి రేట్లు కొంచెం జంప్ అయినాయి. ఇప్పుడు తోటలు ఉండే వాళ్ళైతే బాగా చూసుకోండి. ఆల్రెడీ మీ కాయలు అనేటివి ఎక్కువ టమాటా చెట్లు ఎర్రగా అయిపోయింటే ఆ కాయలు పెరికేసి పనికి రాకుండా కాయలు పెరికేసి వేరే తోటలు పక్కన పెరికేసి పక్కన పారేసేయండి. దానికి మళ్ళీ చిగురు అనేది తెప్పించుకోండి. ఆ తోటలో అయితే చిగురు తెప్పించుకునేట్టుగా ప్లాన్ చేసుకోండి. మీరు అలా కాకుండా తోటలోనే కాయలు పెట్టినారనుకో, చెట్లలోనే నువ్వు ఎంత మందు వదిలినా కూడా ఆ కాయలే తీసుకుంటాయి. కాబట్టి అన్ని ఇంపాక్ట్ చెట్టు అనేది 100% డల్ అయిపోతుంది. మళ్ళీ చిగురు కానీ, పూత కానీ అలాంటివి ఏమి అయితే రావు. అది ఇంకైతే అదే మెయిన్గా దాని గురించి డిస్కషన్ చేద్దామని ఈ వీడియో చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో గురించి అయితే వస్తాను. మార్నింగ్ కూడా అయితే ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాము. యూట్యూబర్ల గురించి ఎక్కువ అలా అయిపోతుందని. దాన్ని కూడా అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తున్న నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. మీకు ఏమైనా ఐటీలో కానీ, అలాగే ఫార్మింగ్లో కానీ ఏమన్నా మందులు స్ప్రేయింగ్లు అలాంటివి ఉంటే మనకైతే ఇమేజెస్ పంపించండి. ఫార్మింగ్ తోటలు ఎలా ఉన్నాయి ఏమనేది అయితే దానిలో చూసి అయితే మనమైతే అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకేమున్నాయి, అలాగే ఈరోజు కూడా ఎవరెవరు ఓడిపోతారు, పంజాబ్ కానీ, ఐపీఎల్ కానీ, మిగిలిన వాళ్ళకి ఎలా అయితే నిరాశ వస్తుందో మన ఫార్మర్స్కి కూడా అంతే. ఆల్రెడీ మనము పెట్టి అలసిపోయినాము. ఇప్పుడు కాయలు ఉండే వాళ్ళకి ఇంకా జూన్ జూలైలో వరకు రేట్లు ఉంటాయా, ఎప్పటి వరకు రేట్లు ఉంటాయి కరెక్ట్గా తెలియదు. కాబట్టి కొంచెం టైం బాగుంటే మనకు ఆల్రెడీ కొంచెం చెట్లు అనేటివి కాయలు అయిపోయింటాయి. కాబట్టి ఆ చెట్లు బాగా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం అంటే పెరికేయడం కాదు. చెట్లలో కాయలు లేకన్నా, ఆల్రెడీ చెట్లు పనికి రాకన్నా ఉంటే ఆల్రెడీ ఊజీలు కొట్టేసింది ఒక స్ప్రే చేసుకునే ఊజీలకు. మిగిలిన బాగింటి కాయలు అలాంటివి ఏంటివి చెట్లలో లేకన్నా గలీజ్ కాయలు క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఫర్టిలైజర్స్ యూజ్ చేసుకోండి. నీకు కొత్త పంట పెట్టి కాయలు రావాలంటే 2 నెలలు పడుతుంది. మామూలుగా ఈ చిగురు కాయలు కావాలంటే ఒక నెలకు 20 నుంచి 30 రోజుల్లో అయితే వచ్చేస్తాయి. కాబట్టి ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే రేపు అయితే వస్తుంది వీడియో. డైలీ అనేది ఒక వీడియో అనేది పొద్దున్నే కానీ, సాయంత్రం కానీ ఎప్పుడో ఒకసారి అప్లోడ్ అనేది మనం చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.